మిత్రమా, కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది మిత్రమా. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవద్దు నేస్తమా. దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం, దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం లాంటి జరిగే పనులు కావు మిత్రమా. ఎలా అయితే దుస్తులను శుభ్రం పరుస్తామో మనసు కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది మిత్రమా. కాదంటారా? ఒక అద్భుత సందేశం చెప్పన మిత్రమా. పుట్టుక ఇతరులు ఇచ్చారు, పేరు ఇతరులు పెట్టారు, చదువు ఇతరులే చెప్పారు, సంపాదన అది కూడా ఇతరులు ఇచ్చినదే, గౌరవం ఇతరులు ఇచ్చారు, మొదటి స్నానం ఇతరులే చేయించారు, ఆఖరి స్నానం కూడా ఇతరులే చేయిస్తున్నారు, అంత్యక్రియలు ఇతరులే చేయించారు, మరణాంతరం నీ వస్తువులు నీ ఆస్తి కూడా ఇతరులే తీసుకుంటారు నేస్తమా. మరి ఎందుకు నేను నాది అనే అహంకారం చెప్పు. అహం వీడితే పెరుగుతుంది సహకారం నేస్తమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం కూడా మారిపోదు నేస్తమా. తలరాతని ఎప్పుడు కూడా నిందించుకో. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తూ ఉంటాయి. అది నువ్వు నమ్మితేనే నేస్తమా. కొన్ని కథలు చాలా చిన్నవి, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే నేస్తమా. కాదంటారా? సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు ఆర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అంతే నేస్తమా. అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా గట్టిగా కట్టిపడేస్తుంటాయి. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకునేస్తమా. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుకే చేరుస్తాయి తప్ప ఎప్పుడూ నిన్ను దిగజార్చవని గుర్తించుకునేస్తమా. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాటల చేత దేవతలు మన్ననలు చేసి వరములు ఇస్తారు. అది సరిగ్గా మాట్లాడకపోతే శాపం తగులుతుంది మిత్రమా. మాట చేత మిత్రత్వం వీడిపోతుంది. కొన్ని మాటల వల్ల శత్రువులు కూడా మిత్రులవుతారు. మాట చేత శత్రువైన వాడు కత్తి కింద విడిచి వచ్చి కౌగిలించుకుంటాడు. మాట అనేది చాలా శక్తివంతమైనది. అటువంటి మాట మనుషులకి మాత్రమే ఉందని తెలుసుకో మిత్రమా. అది ఎలా ఉపయోగించాలని కూడా తెలుసుకో. ఏం చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని ఎవరినైనా అడుగు. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగు. సమస్యలు ఉన్నప్పుడు ఎగతాళి చేయక ఏమీ పర్లేదులే, సర్దుకుంటాయిలేని ధైర్యం చెప్పునేస్తమా. పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకుని మాట్లాడు. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వు నేస్తమా. అప్పుడే నీ విలువ మరింత పెరుగుతుంది. మనం ప్రేమించే వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండరు. మనం నమ్మే ప్రతి వ్యక్తి విశ్వాసపాత్రులు కాకపోవచ్చు. కొంతమంది కేవలం గుణపాఠాలు నేర్పించడానికి మన జీవితంలోకి వస్తారు. అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని ఒప్పించడానికి చూసేవాళ్ళే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు నేస్తమా. రక్త సంబంధమైన ఇంట్లో వాళ్ళ గురించి బాధపడుతున్నామంటే ఒక అర్థం ఉంది. ఏ సంబంధం లేని మన జీవితంలోకి మధ్యలో వచ్చిన వారి గురించి ఆలోచిస్తున్నామంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారన్న బాధైనా ఉండాలి. అవునా నేస్తమా. మిత్రమా, నీ జీవితం గురించి లెక్క చేయకుండా నీ హృదయాన్ని, నీ ప్రేమని ఎదుటివారికి చూపిస్తే నాతో ఏదో అవసరం ఉంది కావచ్చని అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అటువంటి వారికి నీ ప్రేమ మోసపూరితంగా,
నీ వ్యక్తిత్వం స్వార్థపూరితంగా కనిపిస్తుంది. నీ ప్రాణం లెక్క చేయని నీ ప్రేమ విలువ వారికి తెలియదు నేస్తమా. అటువంటి వారికి విలువనిచ్చి మాట్లాడి నీ విలువైన స్వచ్ఛమైన ప్రేమను సమయాన్ని పంచుకొని వృధా చేసుకోవద్దు. అర్థమైందా నేస్తమా. మనిషి వ్యక్తిత్వం ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా అది మదిగదిలో ఒక మధుర జ్ఞాపకమై మిగులుతుంది. చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో పడకు నేస్తమా. అది పడక వరకు చేరిన తర్వాత పక్కలో బల్లమై కూర్చుతుంది. నువ్వు చచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకో నేస్తమా. మనకు ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడాలి, మనతో ఉండాలి అనుకోవడం తప్పు కాదు. మనతో మాత్రమే ఉండాలి, మనతో మాత్రమే మాట్లాడాలి అనుకోవడం మాత్రం అది సరికాదు నేస్తమా. వాళ్లకు ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. వారిని గౌరవించాలి. అప్పుడే ఆ బంధం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది నేస్తమా. కాదంటారా. కష్టమనేది కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగును చూసేలా చేస్తుంది మిత్రమా. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది నేస్తమా. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమైపోతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఒక సందేశం, నీవే ఒక ఆదర్శం అవుతావు నేస్తమా. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాల్ని వదిలేస్తాం. జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు మిత్రమా. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా నీవు చేసిన మంచి తప్ప ఏది కూడా శాశ్వతం కాదు. పడి ఉన్న శవాన్ని చూసి భయాన్ని మర్చిపోయి ఎప్పటికైనా సరే చావు తప్పవని గ్రహించు మిత్రమా. కాలిపోయే శరీరాన్ని చూసి గ్రహించు, అందం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అని. చితి కాలుతుంటే వెనక్కి తిరిగి వచ్చే బంధువులు చూసి గ్రహించు, మరణంలో తోడు ఎవరూ రారు అని. శరీరంలో కాలిపోయి మిగిలి బూడిదని చూసి గ్రహించు, చివరికి నువ్విక్కడి నుంచి పోతూ పట్టుకెళ్ళేది పిడికెడు బూడిద కూడా కాదని. అర్థమైందా నేస్తమా. మనిషికి జీవితాంతం తోడు ఎవ్వరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం నీ భ్రమే అవుతుంది. నీకు నిజంగా జీవితాంతం తోడు ఉండేది నీ గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదని గుర్తించుకో నేస్తమా. మిత్రమా, ఒక అమ్మాయి అబ్బాయితో విడిపోవాలనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ 2 పనులు చేస్తుంది. 1, ఆ అబ్బాయితో గొడవ పడ్డం మానేస్తుంది. 2, ఆ అబ్బాయి ఏం చేసినా అస్సలేమీ పట్టించుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి నుంచి విడిపోవాలని అనుకుంటుంది కాబట్టి అసలు తను ఏమి చేసినా ఎలా ఉన్నా ఏమైనా సరే పట్టించుకోదు మిత్రమా. కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.